హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మనకు బెల్లం అరిసెలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా స్మూత్గా, చాలా మెత్తగా మనకు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు మనకు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనకు ఒక హాఫ్ కేజీ మనకు దొడ్డు రైస్ తీసుకోవాలి. అంటే రేషన్ బియ్యం తీసుకొని వాటిని ఒక శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ కడగాలి. కడిగిన తర్వాత మనకు ఒక 8 అవర్స్ మనకు ఈ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్ నానబెట్టిన తర్వాత మనకు వాటర్ అనేది మధ్య మధ్యలో చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకు మధ్య మధ్యలో చేంజ్ చేసుకొని ఆ వాటర్ మొత్తము ఈ విధంగా వడగట్టేసుకోవాలి. మొత్తం వడగట్టుకున్న తర్వాత ఆ బియ్యానికి మనకు తడి లేకుండా చూసుకోవాలి. మనకు మిక్సీ జార్లో పట్టేసుకుంటే మనకు తడి లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అదే మనకు గిర్నీకి ఇచ్చింది అనుకోండి, కొంచెం తడి బియ్యంతో మనము గిర్నీకి ఇచ్చేసుకొని మనం పిండి అనేది పట్టించేసుకోవాలి. ఇలా మనకు మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఒక జల్లెడతోటి మనము జల్లించుకోవాలి. మనకు జల్లెడతో జల్లించుకుంటే మనకు పిండి అనేది మెత్తగా వస్తుంది. కాబట్టి మనకు పిండి అంతా మనకు జల్లించుకోవాలి. మనము ఎప్పుడు అరిసెలు చేసినా మనము పిండి మనకు గిర్నీకి ఇచ్చినా మనము మిక్సీ జార్లో పట్టేసుకున్నా కంపల్సరిగా మనము జల్లించుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మనం పిండి పట్టేసుకుంటే మనకు ఇట్లా ముద్దలాగా రావాలి. అప్పుడే మనకు పిండి అనేది మనకు కరెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. తర్వాత మనకు ఒక గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసుకొని మనము రైస్ ఎంత తీసుకున్నాం మనం బెల్లం కూడా అంతే తీసుకోవాలి. మనము రైస్ హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి, బెల్లం కూడా హాఫ్ కేజీ తీసుకొని మనము తీగ పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి ఆ బెల్లాన్ని. చూడండి, మనకు ఈ విధంగా మరుగుతూ ఉండాలి. తర్వాత మనకు పాకం అనేది మనకు ముదురు పాకం రావద్దు, మనకు లేత పాకం వస్తే మనకు సరిపోతుంది. మనకు వాటర్లో వేస్తే మనకు చూడండి గట్టిగా కనబడుతుంది చూడు, ఆ విధంగా వస్తే పాకం అనేది సరిపోతుంది. మనకు అరిసెలు అనేది మెత్తగా వస్తాయి. అదే మనకు ముదురు పాకం పట్టింది అనుకోండి, మనకు అరిసెలు అనేది గట్టిగా వస్తాయి. కాబట్టి మనకు లేత పాకం పట్టేసుకోవాలి. తర్వాత మనము పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఎక్కడ ఉండలు లేకుండా పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడే మనకు అరిసెలు అనేది పగులకుండా మనకు వస్తాయి. చూడండి, మనకు ఈ విధంగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా మీడియం వరకు మనకు పిండి వచ్చే వరకు కలుపుకోవాలి. ఒకవేళ మనకు పిండి ఎక్కువైందనుకోండి, మనం పిండి ఎక్కువైతే మరి కొంచెం బెల్లం పాకం చేసుకొని మనకు కొద్దిగా పోసుకుంటూ మనకు పిండి అనేది మనం లూజ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా మనకు పిండి కలుపుకున్న తర్వాత ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మనకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ మనకు నెయ్యి వేసుకోండి. మనకు ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది మనకు గట్టి పడకుండా ఉంటుంది. మనకు అరిసెలు చేసేటప్పుడు కూడా మనకు ఎక్కడ పగలకుండా మనకు స్మూత్గా వస్తాయి. కాబట్టి మనము నెయ్యి అనేది వేసుకోవాలి. చూడండి, వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తము కలుపుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా పిండి అనేది మొత్తం కలుపుకోవాలి. మనకి ఎక్కడ ఉండ అనేది రాకూడదు. ఉండ వచ్చిందంటే కంపల్సరీగా మనకు అది అరిసె అనేది పగిలిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత మనకు చిన్న సైజు, మనకు ఏ సైజు అరిసె కావాలనుకుంటే ఆ సైజు మనం చేసుకొని చూడండి, మనకు ఈ విధంగా ఒక కవర్ మీద ఆయిల్ రాసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒక ప్లేట్ తోటైనా మనకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకు అరిసెలాగా వస్తుంది. లేకుంటే మనకు చేతితోటి కూడా మనము ప్రెస్ చేసుకునే మనకు అరిసెలాగా వస్తుంది. మనకు ఈజీగా అంటే మనకు ఒక ప్లేట్ తోటి చేసుకుంటే మనకు కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది. తర్వాత మనకు గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకొని మనకు ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. మనకు చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మనకు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మనకు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతాయి, మరి విరిగిపోతుంది, లోపల పిండి అనేది ఉడకకుండా ఉంటుంది. కాబట్టి మనం ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకొని మనకి ఇలా ప్రెస్ చేసేది అరిసెల ప్రెస్సింగ్ ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. లేదనుకుంటే మన గరిటెతోటి కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ విధంగా చేతితోటి కూడా చేసుకోవచ్చు. మనకి ఏది ఈజీగా అనిపిస్తే మనకు దాంతో మనము ఈ విధంగా అరిసెలు చేసుకొని కాల్చుకోండి. చూడండి, మనకు ఎక్కడ కూడా విరిగిపోకుండా వస్తాయి కదా. మనకు పిండి మెయిన్గా మనకు అరిసెలకు పిండి అనేది కరెక్ట్ కలుపుకుంటేనే మనకు అరిసె అనేది మనకు పగలకుండా వస్తాయి. చూడండి, మనకి ఈ విధంగా పగలకుండా చూడండి పొంగుతూ వస్తాయి. మనకి ఏ చిన్న మిస్టేక్ అయినా మనకు అరిసెలు అనేది
పర్ఫెక్ట్గా రావు. జాగ్రత్తగా మనకు పిండి అనేది కలుపుకొని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా ఒత్తుకుంటే మనకు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు అందులో ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ మొత్తం కిందికి ఈ హోల్స్ ద్వారా మనకు కిందికి వస్తుంది కాబట్టి మనకు కంపల్సరీగా అలా ప్రెస్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు నువ్వులతో చేసుకోవాలనిపించినప్పుడు కొన్ని నువ్వులు వేయించి పెట్టుకునే నువ్వులు తీసుకొని మనకు చిన్న రౌండ్గా ఉండలాగా చేసుకొని వాటికి ఇట్లా అద్దుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని మనకి ఈ విధంగా కాల్చుకోవాలి. అంతే సింపుల్గా మనకు ఎంతో టేస్టీగా ఉండే మనకు బెల్లం అరిసెలు రెడీ. మనకు ఎప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మనము పావు కేజీ అయినా హాఫ్ కేజీ అయినా మనకు రైస్ తీసుకొని మనకు ఈ విధంగా మనకు నేను చెప్పే కొలతలతోటి మీరు కరెక్ట్గా మీరు చేశారనుకోండి మనకు మెత్తగా మనకు అరిసెలు అనేది మనము ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకు ఒక 10-15 రోజుల వరకు మనకు పాడవకుండా నిల్వ ఉంటాయి. అంతే సింపుల్గా బెల్లం అరిసెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.